బ్యాక్ టు న్యూస్. ఏపీలో వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని 3 రోజులు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటోంది. ఉత్తర కోస్తా పరిధిలోని పోర్టులకు 3వ ప్రమాద హెచ్చరిక, దక్షిణ కోస్తా పోర్టులకు 1వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తీరం వెంట 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది. రేపు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇక మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వానలు పడతాయంది. అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, పల్నాడు, కాకినాడ, కృష్ణా తదితర జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీను అందిస్తారు. శ్రీను, ఇక ఏపీలో రానున్న 3 రోజులు వానలు పడతాయంటూ కూడా అటు విశాఖ వాతావరణ శాఖ అయితే తెలుపుతుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? థ్యాంక్ యూ సునీత. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త కోల్కతా దగ్గరలో శుక్రవారం మధ్యాహ్నం తీరం దాటిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అది జార్ఖండ్ రాజధాని రాంచీ దగ్గరలో ఉందని, దాని ప్రభావం మాత్రం దాని తుడి మాత్రం ఏపీ, తెలంగాణ, తమిళనాడు వరకు ఉంటుందని వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఈ 3 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే ఇప్పటికే కురుస్తున్నటువంటి పరిస్థితి. రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు అయితే పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఏదేమైనప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో కాస్త ప్రజలకు ఊరట ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అటు ఇప్పటికే తెలంగాణలో విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇటు విశాఖలో మాత్రం భిన్న వాతావరణ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఎక్కడ కూడా వానలు పడకపోవడంతో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులకు అయితే గురవుతున్నటువంటి పరిస్థితి. అలాగే రానున్న 3 రోజులు ఏదైతే ఈ వాయుగుండం అల్పపీడనం కాస్త బలహీనపడి తీరం దాటిందో, దీంతో ఈ వారం రోజుల పాటు కూడా ఏపీలో అన్ని జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అలాగే ఇప్పటికే చూసుకున్నట్టయితే ఉష్ణోగ్రతలు మాత్రం విశాఖ జిల్లాలో మాత్రం భారీగా నమోదవుతున్నాయి. ఎక్కడా కూడా చిరుజల్లులు కూడా లేకపోవడంతో ప్రజలు బయటికి రావాలంటేనే అల్లాడుతున్నటువంటి పరిస్థితి. గత కొద్ది రోజుల నుంచి కూడా విశాఖలో భిన్న వాతావరణ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా వర్షాలు కురుస్తున్నా విశాఖ జిల్లాలో మాత్రం వర్షాలు లేకపోవడంతో ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులకు అయితే గురవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ తీపి కబురుతో వాతావరణ శాఖ విశాఖ జిల్లాకి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. దీంతో ఇప్పటికే బీచ్ లో అల్లకొల్లాలంగా కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పటికే తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయంటూ కూడా వాతావరణ శాఖ తెలియజేయడంతో ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యింది. ఇప్పటికే హోంమంత్రి అనిత వాతావరణ ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. సహాయక చర్యలకు సంబంధించి ఇప్పటికే ప్రతి జిల్లా అధికారులతో కూడా సమావేశమయ్యారు. ఇప్పటికే విజయవాడ నుంచి ఆమె నేరుగా ప్రతి జిల్లా కలెక్టర్ తో కూడా మాట్లాడుతూ ఉన్నారు. విపత్తుల శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర ఆఫీస్ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి నేరుగా ప్రతి జిల్లా అధికారులతో కూడా మాట్లాడుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రజలకు ఎటువంటి నష్టం జరగకుండా చూడాలంటూ కూడా ఇప్పటికే హోంమంత్రి అనిత అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గతంలో ఇలాంటి వాయుగుండం తీరం దాటినప్పుడు విజయవాడలో భారీ నష్టం అయితే వాటిల్లిందనే చెప్పుకోవచ్చు. చాలా ముంపు ప్రాంతాలన్నీ కూడా నీట మునగడంతో విజయవాడలో దాదాపుగా తీవ్ర అస్వస్థత అయితే గురయ్యారు. చాలా చోట్ల ఇళ్లు అన్ని మునిగిపోవడంతో ప్రజలకు తీవ్ర అస్వస్థత అయితే గురైంది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కూడా రావచ్చనే ముందస్తు సమాచారంతో ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏపీ ప్రభుత్వం అయితే అన్ని విధాలా కూడా నిర్ణయాలు తీసుకుందనే చెప్పుకోవచ్చు. ఎక్కడా కూడా అంటే ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో కాస్త ప్రభావం ఎక్కువ ఉండే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే కాస్త అంచనాలకైతే రావడం జరిగింది. అయితే ఇప్పటికే అల్లూరు జిల్లాలో మాత్రం భారీగా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. గత నెల రోజు దాదాపుగా 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పటికే అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వాగులన్నీ కూడా పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో భారీగా వరద నీరంతా కూడా గోదావరికి చేరుకోవడంతో ఇప్పటికే గోదావరి ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. అయితే ఇప్పుడు విశాఖలో చూస్తున్నట్టయితే ఇప్పటికే
తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు అయితే వీస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల ఇప్పటికే ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. దాదాపుగా 2-3 చోట్ల ఇప్పటికే 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు కూడా చేయడం జరిగింది. ప్రధానంగా ఉత్తర కోస్తా తీరం వెంబడి కళింగపట్నం, భీమినిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను అయితే జారీ చేయడం జరిగింది. అలాగే దక్షిణ కోస్తాలో మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నంలో మొదటి ప్రమాద హెచ్చరికను అయితే జారీ చేయడం జరిగింది. అలానే మత్స్యకారులు కూడా వేటకు వెళ్లొద్దంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే రానున్న వారం రోజులు, దాదాపుగా వారం రోజుల పాటు మాత్రం విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పటికే తేమ తెలంగాణలో మాత్రం పెరిగిందని చెప్పుకోవచ్చు. ఏపీలో తగ్గుతుందని కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అలాగే పగటి వేళ తెలంగాణలో 79% తేమ ఉంటుందని, ఏపీలో 67% తేమ ఉంటుందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అలాగే తూర్పు రాయలసీమలో 42% మాత్రమే తేమ ఉంటుందని వాతావరణ శాఖ అయితే తెలియజేయడింది. అయితే రాత్రి వేళ మాత్రం తేమ తెలంగాణలో 83% మాత్రం ఉంటుంది, ఏపీలో మాత్రం 81% ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే తెలంగాణలో రోజంతా కూడా ముసురు వాన పడుతూ వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పటికే చాలా చోట్ల మోస్తరు వర్షంతో పాటు ఏపీలో మాత్రం రాయలసీమలో చాలా తక్కువగా వర్షపాతం అయితే నమోదవుతుంది. అలానే కోస్తాంధ్రలో అక్కడక్కడ చిరుజల్లు అయితే కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అలానే ఉత్తరాంధ్రలో మాత్రం మోస్తరు నుంచి వర్షం పడే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే అటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా విస్తారంగా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. అలానే తిరుపతిలో అయితే భారీ వర్షపాతం కూడా నమోదైంది. ఇప్పటికే అల్లూరు జిల్లాలో కూడా దాదాపుగా 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ఇప్పటికే గోదావరి అయితే ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇక విజయనగరం ఎక్కువగా ఇక్కడ వాయుగుణం ఏర్పడినా శ్రీకాకుళం మీద దీని ఎఫెక్ట్ ఎక్కువగా పడుతూ ఉంటది. ఎందుకంటే అటు ఒరిస్సాకి, ఇటు పశ్చిమ బెంగాల్ కి నియర్ బై ఉండడంతో అటు శ్రీకాకుళం మీద ఈ ప్రభావం ఎక్కువగా పడే అవకాశం ఉండడంతో ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ తో హోంమంత్రి అనిత అయితే మాట్లాడడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ ప్రజలందరినీ అప్రమత్తం చేయాలని మత్స్యకారులందరినీ కూడా ఇప్పటికే ఖాళీ చేపించి పునరావాస కేంద్రాలకు తరలించాలంటూ కూడా హోంమంత్రి అనిత అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పటికే అటు కాకినాడ ఉప్పాడ బీచ్ కావచ్చు, ఇటు శ్రీకాకుళం బీచ్ లో కావచ్చు, సరిహద్దు సముద్ర తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులందరినీ కూడా అక్కడి నుంచి తరలించాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. ఉప్పాడ బీచ్ చూసుకున్నట్లయితే దాదాపుగా కోత కూడా గురవడంతో చాలా ఇళ్లు పాక్షికంగా అయితే దెబ్బతిన్నాయని చెప్పుకోవచ్చు. దీంతో అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరినీ కూడా పునరావాస కేంద్రాలకు అయితే తరలించడం జరిగింది. అలాగే శ్రీకాకుళం కూడా దాదాపుగా ఇప్పటికే పునరావాస కేంద్రాలకు అయితే తరలిస్తూ ఉన్నారు. అక్కడ కొంతమంది మత్స్యకారులు మాత్రం తమ ఇళ్లు ఇంటికి వెళ్ళలేమని చెప్పడంతో అధికారులు ముందస్తుగానే వాళ్ళని ముందస్తుగా పునరావాస కేంద్రాలకు అయితే తరలిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇటు విశాఖ బీచ్ లో చూస్తున్నట్టయితే శనివారం, ఆదివారం కూడా భారీగా పర్యాటకులతో పాటు లోకల్ గా ఉన్నటువంటి ప్రజలు కూడా ఇప్పుడు బీచ్ కి వెళ్తూ ఉంటారు. అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఎంజాయ్ చేయడం కోసం ప్రజలైతే రావడం జరుగుతుంది. అయితే దీంతో ఇప్పటికే బీచ్ లో కూడా కాస్త ఆంక్షలు అయితే నిర్వహించడం జరిగింది. ఎక్కడో కూడా ప్రజలు సముద్రం వద్దకు రాకుండా ఇప్పటికే జీవీఎంసీ అధికారులు కూడా అలర్ట్ చేశారు. ప్రజలు ఎవరో ప్రజలను అయితే హెచ్చరించడం కూడా జరుగుతుంది. అలాగే ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా జీవీఎంసీ అధికారులను కూడా అలర్ట్ చేయడం జరిగింది. రోడ్లపై ఎక్కడైనా వర్షపు నీరు ఆగిపోతే మ్యాన్ హోల్ ఓపెన్ చేసి దాని ద్వారా ఈ వర్షపు నీరుని ఎప్పటికప్పుడు సముద్రంలోకి పంపించాలని ఇప్పటికే జీవీఎంసీ అధికారులకు కూడా ఆదేశాలు జారీ అయినట్టుగా తెలుస్తుంది. అటు అల్లూరు జిల్లాలో కూడా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా రోడ్లపై ఎక్కడైనా కొండచేరులు విరిగిపడినట్టయితే యుద్ధ ప్రాతిపదికన అవన్నీ కూడా క్లియర్ చేయడానికి అక్కడ కూడా అధికారులందరినీ అప్రమత్తం చేశారు. అలాగే విద్యుత్ శాఖను కూడా ఇప్పటికే అలర్ట్ చేశారని చెప్పుకోవచ్చు. ఎక్కడా కూడా ప్రజలకి అంతరాయం అంతరాయం కలిగితే మాత్రం ఎప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికన విద్యుత్తును కొనసాగించాలని కూడా అటు విద్యుత్ శాఖను కూడా ఏపీ ప్రభుత్వం అయితే అలర్ట్ చేయడం జరిగింది. ఎక్కడా కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిత్యావసర సరుకులతో పాటు అన్ని విధాల పునరావాస కేంద్రాల్లో మందులతో పాటు మంచినీరు కూడా ఏర్పాటు చేయాలని పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అన్ని ఏర్పాట్లు చేసి ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏపీ ప్రభుత్వం అయితే ముందస్తుగానే చర్యలు చేపట్టింది. సునీత. రైట్ శ్రీను, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.